ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. రండి వాక్య జ్యోతి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు 19వ కీర్తనను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 19వ కీర్తన మనం అర్థం చేసుకోవడానికి దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో మొట్టమొదట సృష్టిలో స్తుతి. దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడు అని అంటే స్తుతించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవది సన్మార్గ శాసనాలు. ఆయన మరి దేవుని వాక్యము అనే ధర్మశాస్త్రానికి ఉన్న విలువను గురించి మాట్లాడతాడు. మూడవది స్వేచ్ఛా ప్రార్థన. 1 నుండి 6 వచనాలలో సృష్టి దేవుని మహిమను వివరిస్తూ స్తుతిస్తూ ఉంది. 7 నుండి 11 వచనాలలో శాసనాలు సన్మార్గములో నడిచేటట్లుగా మనకి ఉపయోగపడతాయి. మూడవది 12 నుండి 14 వచనం వరకు స్వేచ్ఛా ప్రార్థన, లేకపోతే దీన్ని ఇలా మనం చెప్పొచ్చు, భక్తిలో ఒక పరిపూర్ణమైన ప్రార్థనా మెట్టు అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ 3 భాగాలను మనం చూస్తాం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ప్రైజ్ ఆఫ్ క్రియేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్స్ లా, ప్యూర్ ప్రేయర్. కాబట్టి ఈ ఒక్క మాటలో చెప్పాలి అనంటే సృష్టి, వాక్యము, భక్తి, ఈ 3 అంశాలను మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇది ఈ కీర్తనలో దావీదు ప్రధాన గాయకుడిగా సృష్టిని చూసి నేర్చుకోవాలంటాడు. మొదటి 6 వచనాలను చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అనంతట వ్యాపించి ఉన్నది. భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తునుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు అతడు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ భాగంలో మనం అతడి వేడిమికి మరుగైనదేది ఏమీ లేదు. ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన 6 దినాలలో సమస్తాన్ని చేశాడు. మనం ఈ సృష్టి గురించి ఆలోచిస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అని మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది, గాడ్స్ క్రియేటెడ్ ఇన్ ద బిగినింగ్, గాడ్స్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. కాబట్టి ఆయన ఆకాశములను, భూమిని సృజించాడు అని చెప్తాడు. అయితే 2వ వచనంకి వచ్చేసరికి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది అంటాడు. కాబట్టి ఆయన సృష్టించింది ఎప్పుడు ఆయన అలా చేసి ఉండడు. కాబట్టి యెషయా గ్రంథంలో చెప్తాడు 45వ అధ్యాయం 18వ వచనంలో, భూమి నిరాకారంగా ఉండుటకు ఆయన సృజించలేదు, నివాసయోగ్యంగా ఉండటానికి ఆయన సృష్టించాడు అని చెప్తాడు. అందుకని ఈ భూమి ఎప్పుడు నిరాకారంగా మార్చబడింది అంటే చూడండి, మొట్టమొదట సృష్టి దేవుడు చేసింది దేవదూతల సృష్టి. దేవదూతలను దేవుడు మంచిగానే చేశాడు. 3 ప్రధాన దూత గణములు ఉంటాయి. ఆరాధన దూతకు లూసిఫర్ అనే ఒక ప్రధాన దూత, కెరూబు. 2వ దూత గాబ్రియేలు దూత ప్రధానంగా ఉంటుంది. వీరిని వర్తమానపు దూతలకు నాయకుడు. 3వ దూత మరి ఆర్క్ ఏంజల్స్ అంటారు. మరి యుద్ధపు దూతలకు ప్రధానుడు మికాయేలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ 3 దళాలు పరలోకంలో ఉండే. ఇప్పుడు సాతానుడు దేవుడు సృష్టించలేదు, దేవుడు ఒక కెరూబును సృష్టించాడు. ఆయన సృష్టించినప్పుడు అది మంచిగానే ఉంది. దేవుడు సమస్తమును చేసినప్పుడు అది మంచిగానే ఉంది. అయితే లోపల వర్తకాన్ని, మరి సమయాన్ని ఎక్కువ చేసుకొని అన్యాయాన్ని పెంచుకొని దేవునికి విరోధంగా మరి ఆలోచన చేయటం మొదలుపెట్టింది. సాతానుగా మార్చబడింది. అప్పుడు తన గర్వాన్ని బట్టి అతడు పాడైపోయి పతనమైపోయాడు. వాడు నేల మట్టుకు పడిపోయాడు. ఇది మనకు తెలిసింది. అతడు పడిపోయినప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా మార్చేశాడు. సాతానుడు సృష్టిని పాడు చేయటం వాడికి ఇష్టం.
దేవుడు సృష్టిని బాగు చేయటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఈ సృష్టి అంతా ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంది. చూడండి, ఆకాశములు మరి మొట్టమొదట ఆయన ఏం చేశాడు అనంటే, క్రింది జలములను పై జలములను వేరుపరచగా మరి పైన దానికి ఆకాశం అని పేరు పెట్టాడు, కింద దానికి భూమి అని పేరు పెట్టాడు. మూడో రోజున ఆయన ఏం చేశాడు అనంటే, భూమిలో సమస్తమును మొలచు మొక్కలు వృక్షాలు ఏర్పాటు చేశాడు. నాలుగో రోజు ఏం చేశాడంటే, ఆకాశము నుండి ఆకాశమును మరి వెలుగుతో నింపాడు. సూర్యుడు, చంద్ర నక్షత్రాలు, రాత్రిని ఏలడానికి చంద్రుడు, పగలను ఏలడానికి సూర్యుడు. చూడండి, ఇదంతా దేవుని యొక్క సృష్టి. మనం చాలా మంది ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా మరి ఒక విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటనంలో నుంచి సృష్టి అంతా వచ్చిందని చెప్తారు. దానికి ఆధారాలు లేవు, కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఆధారాలు. అయితే ఇక్కడ మనం దేవుని సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆయన తన శక్తిని బట్టి మాట చేత సమస్తాన్ని కలుగజేస్తాడని మనం చూస్తాం. కాబట్టి దేవుని మాట ఏం చేస్తుందంటే, జీవము కలిగిన ఉండి సమస్తాన్ని నిర్జీవమైన వాటిని కూడా జీవముతో నింపుతుంది. అందుకనే సృష్టి దేవునిని మహిమపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క నిత్యశక్తియు ఆయన అదృశ్య లక్షణాలు ఈ సృష్టిని గురించి మీరు ఆలోచించటం వలన, లేదా సృష్టిని పరిశీలనాత్మకంగా తెలుసుకోవటం వలన మీరు తెలుసుకుంటారని రోమపత్రిక 1:20 మనం చూస్తాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అనంటే, సృష్టిని చూస్తున్నప్పుడు సృష్టిలో సృష్టిని కలుగజేసిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. ఆయన మహిమ ఎంత గొప్పది, ఆయన మాట ఎంత శక్తివంతమైనది, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఎంత యోగ్యుడు. అందుకనే మనము సృష్టిని విడిచి సృష్టికర్తను ఆరాధించే వ్యక్తులుగా మనం మలచబడాలి. ఆయన నిత్య శక్తి, అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయనలో ఏమాత్రము పాపం ఉండదు, జీవం అనేది ఆయనలో నిత్యం ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తూ మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. చూడండి, రెండో భాగంలోకి వస్తున్నాం. రెండో భాగంలో దావీదు ఏం చేస్తున్నాడు అనంటే, వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తున్నాడు. గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్. నెక్స్ట్ వన్, గ్లోరిఫైయింగ్ గాడ్ హిస్ వర్డ్స్, లేకపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన దేవునిని ఆయన స్తుతిస్తున్నాడు. చూడండి, 7వ వచనం కాడ నుంచి 11వ వచనం వరకు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి, బంగారము కంటెను కోరదగినవి, దేనికంటెను జుంటుదైన దారాల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మీరు కనుక ఆలోచన చేసినప్పుడు, దావీదు దేవుని వాక్యం అంటే ఎంత ఇష్టమో దావీదుకి. దేవుని శాసనాలన్నా, దేవుని వాక్యం అన్నా ఎంతో ఇష్టం. దావీదు జీవితాన్ని మనం 2 భాగాలుగా చూస్తున్నప్పుడు, మొదటి భాగంలో సృష్టిని గురించి ఇక్కడ చెప్పాడు కదండి. అది ఆయన కాపరిగా ఉన్నప్పుడు సృష్టిని పరిశీలనాత్మకంగా తెలుసుకొని దేవుని స్తుతించాడు. పొద్దున్నే లేచి ఆ పక్షులు ఆరాధన చేస్తాం చూసేవాడు. గొర్రెలు, మేకల దగ్గర ఉన్న ఈ కాపరిగా ఉన్నప్పుడు అతడు ఆ సృష్టి అంతటిని పరిశీలన చేస్తూ ఉండేవాడు. ఎంత మధురమైనదో దేవుని సృష్టి అని దేవుణ్ణి ఆరాధించేవాడు. ఇక ఈ దేవుని శాసనాలు ఎప్పుడు ధ్యానం చేశాడు అనంటే, ప్రతి ఒక్క రాజు ఇశ్రాయేలీల్లో రాజుగా ఉండాలంటే అతడు ముందు ధర్మశాస్త్రాన్ని తన కొరకు ఒక ప్రతిని రాయాలని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి అతడు రాసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ధర్మశాస్త్రాన్ని అతడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేశాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మధురమైన విషయాలు, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక తేనె కంటే మధురంగా ఉండే వాటన్నిటిని ఆయన ఆస్వాదించాడు. రాత్రులు ధ్యానం చేసేవాడు, పగలు ఉదయాన్నే లేచి దేవుని ధర్మశాస్త్రం దగ్గర తను సరిచేసుకుంటూ ఉండేవాడు. అందుకనే దేవుని శాసనాలు ఎంత నిర్మలమైనవి, ఎంత న్యాయమైనవి, ఎంత పరిశుద్ధమైనవి. దేవుని వాక్యం స్వచ్ఛమైనది. నేనంటాను, యేసు ప్రభువే ఆ వాక్య రూపములో ఉండి ఆది కాండం నుండి పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు ఆ కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శరీరం, ఆ వాక్యము శరీరం తీసుకొని మన మధ్యకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన యేసుక్రీస్తు ప్రభు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఆ వాక్యము శరీరాన్ని తీసుకుని వచ్చి నీ కోసం నా కోసం కలవరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన లేచాడు. సాతాను యొక్క కుతంత్రాలన్నీ లయపరిచి, సాతాను యొక్క తంత్రాలను యేసు నామములో విరగ్గొట్టి, ఆయన మానవ జాతిని, పడిపోయిన మానవుడిని తిరిగి కట్టాడు. పడిపోయిన మానవుడు గుడారాన్ని, పడిపోయిన ఇశ్రాయేలు గుడారాన్ని తిరిగి కట్టాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరణ భయం చేత మానవుడు భయపడుతుంటే, మరణ భయం నుండి విడుదల చేసి పునరుద్ధానపు ఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు క్రీస్తునందున్న వారికి మరణమును గురించి మరి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదని, భయపడొద్దు అని 366 సార్లు దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి భయపడటం అనేది అది సాతానుడికి తీసుకొచ్చేది. భయము లేని జీవితం అనేది దేవుడు మనకిచ్చేది. దేవునిలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి, వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు భయాన్ని పోగొట్టుకుని దేవుని సన్నిధిలో మనం నిర్దోషులంగా ఉన్నామని ఎరిగి ఆయన యందు బహుబలం కలిగిన వారుగా ఉంటారు. నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ 2వ భాగంలో ఏంటి అనంటే, వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నందున్న భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. దేవునికి స్తోత్రం. ఇక 3వ భాగంలోకి వస్తున్నాం. చూడండి, 12, 13, 14 వచనాలలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పొరపాట్లు కనుగొనువాడెవడో, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములలో పడికుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఇక్కడ దావీదు మూడోటి ఏం చెప్తున్నాడంటే, తన భక్తి జీవితంలో ప్రార్థనను గురించి చెప్తున్నాడు. స్వచ్ఛమైన ప్రార్థన. ప్రభువా, నా హృదయాన్ని, నా నోటి మాటలను, నా ఆలోచనలు స్థిరపరచవా. ఎందుకంటే దురాభిమాన పాపములో నేను పడిపోకూడదు. నా ఆలోచనలు బాగుండాలి. చూడండి, ఈ యథార్థ హృదయంతో నేను ఉండాలి. నిర్దోషిగా నేను బ్రతకాలి. నా రహస్య జీవితం కూడా నీ ఎదుట మరి పాపము లేనిదిగా ఉండాలి. ఇది దావీదు కోరుకుంటున్నాడు. అందుకని దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. దావీదుని దేవుడు ప్రేమించాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తానన్నది ఏంటంటే, దావీదు 70 సంవత్సరాలు మరి ఈ లోకంలో సుమారుగా జీవించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. 7 సంవత్సరాలు హెబ్రోనులో, 33 సంవత్సరాలు యెరూషలేములో అతడు రాజ్య పరిపాలన చేశాడు. అయితే ముందు 30 సంవత్సరాలు దగ్గరగా మరి 10 నుండి అతని యొక్క కాపరి ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు లేదా 18 సంవత్సరాల వరకు అతడు కాపరిగా ఉన్నాడు. 18 నుంచి 30 సంవత్సరం, సుమారుగా 12 సంవత్సరాలు అతడు ఒంటరివాడిగా తరమబడుతున్న పరిస్థితులు. కాబట్టి దీన్ని మనం ఇలా చెప్పొచ్చు, గొర్రెల కాపరి సౌలు సామాను దగ్గర, లేదా సౌలు ఆస్థానములో సేవ, మరి పారిపోయే జీవితం. ఇక 40 సంవత్సరాలు ఏమన్నా అతడు రాజుగా ఉన్నాడు. ఈ 30 సంవత్సరాలు అతని జీవితంలో చాలా చాలా శ్రేష్టమైన పరిస్థితులుగా ఉన్నాయి. ఎన్నో అనుభవాలు. తన ఏళ్లకు ఎంతో నేర్పించాడు, తన చేతులకు ఎంతో నేర్పించాడు. తన మోకాళ్ళు ఎప్పుడు ప్రార్థనలో ఉండేవి. ఎప్పుడు తన నోట స్తుతి, దేవుని గురించి ఆరాధన, దేవుని గురించి కొత్త పాటలు. ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవించాడు మరి భక్తుడైన దావీదు. కాబట్టి మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించి ప్రభువును సంతోషపెట్టే వ్యక్తులుగా మనం మార్చబడదు. స్తుతి దేవునికి ఇష్టము. ఆయన ఆ స్తుతిని బట్టి తన వాక్యము ద్వారా మనల్ని కాపాడి, ప్రార్థనలో మనల్ని స్థిరపరిచి, పరిశుద్ధపరిచి, ఆయన రాజ్యానికి సిద్ధం చేసి మనల్ని ఆయన రాజ్యంలో నిరంతరం ఉండేటట్లుగా చేస్తాడు. అలాంటి కృప ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకు దేవుడు కలిగించి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.